హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటా. ఇప్పుడు మనం కాకరకాయ టమాటా వండుకోవడానికి గిన్నె పెట్టి నూనె అయితే పోసుకున్నాం. నాకు నూనె వేడైంది. కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని మనకు రెండు వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. మనకు ఆనియన్ గోలడానికి ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ గోలుతుండగానే కొంచెం ఒక చిటికెడు కంటే కొంచెం తక్కువనే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి. ఇది పసుపు వేయక ముందు వేయాలి. కొంచెం ఆయిల్లో ఇది గోలాలి. జీలకర్ర మెంతుల పొడి అనేది గోలాలి. అది గోలితే మనకు టేస్ట్ అయితే సూపర్గా అవుతుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోలాలి, బాగా గోలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మరీ ఇట్లా పెద్ద ఏం కట్ చేసుకోవద్దు, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు కొంచెం చేదు అనేది రాదు. ఒక శాస్త్రం ఉంది, మీకు తెలుసా అండి? చేదు కూరలు శనివారం రోజు చేదు కూరలు తింటే మన లైఫ్లో చేదు పోతుంది. చేదు ఏమన్నా అట్లా చేదు ఉంటే బ్యాడ్ ఉంటే పోతుంది అంటారు. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, అది నిజమా కాదా అని. ఒకటి మళ్ళీ శనివారం రోజు కూడా బ్లాక్ వేసుకుంటే మన దాంట్లో ఏమన్నా బ్యాడ్ ఉంటే పోతుంది అని కూడా తెలుసు నాకు. మరి మీకేం తెలుసో, మీకు ఎలా తెలుసో కొంచెం నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా మీకేం తెలుసో నేను తెలుసుకుంటాను.
ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి అబ్బా. ఇది మర్చిపోయినాం అక్క, ఇది అప్పుడు చేస్తుండే కానీ ఇప్పుడు మర్చిపోయినాం, ఒకసారి చూపించక్క ఎట్లా చేయాలనో అని చెప్పండి, చేసి చూపిస్తా. లేదంటే ఇది రాదు నాకు, ఎట్లా చేయండో చెప్పండి. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అట్లా అడగండి, నేను చేసి చూపిస్తా, మీరు చూసి నేర్చుకుందరు కానీ. మనకి ఇవైతే కొంచెం ఎక్కువనే గోలాలి, మగ్గాలి, ఆయిల్లో మంచిగా మగ్గాలి. ఇది మగ్గుతేనే చేదనేది వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ మనం బెల్లం వేసుకోము కదా, బెల్లం వేసుకోము, చక్కెర వేసుకోము, ఏమి వేసుకోము కదా. ఇది ఆయిల్లోనే మగ్గుతేనే చక్కెర అది గోలితేనే మనకు చేదన్నది పోతుంది. ఇవి మూత తీసే గోలించుకోవాలి, మూత పెట్టి గోలిస్తే మళ్ళీ చేదు దాంట్లోనే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే అట్లా అనిపిస్తుంది. ఏంటి మాట సగం వరంగల్ టైపు, కరీంనగర్ టైపు, సగం హైదరాబాద్ టైపు వస్తుంది అనుకుంటున్నారా? నేను అక్కడ పుట్టాను, 40 ఏళ్ళు వరంగలే మాది, 40 ఏళ్ళ దాకా అక్కడే ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. హైదరాబాద్. మీది ఎక్కడో చెప్పండి అబ్బా. నాకు ఎక్కడి నుండి చూస్తున్నారో మీరు అని తెలుస్తుంది కదా చెప్తే. అదే కాకుండా నా వీడియోలు ఎక్కడి దాకా పోతున్నాయి అని కూడా కొంచెం తెలుస్తుందని ఆశ, అదన్నమాట. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను, ఏం లేదు, కొంచెం కూర ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో అంతే. టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మగ్గనియాలి మంచిగా టమాటాలలోనే
కాకరకాయ మనకు మగ్గాలి. కాకరకాయ టమాటా రెండు కలిపి మగ్గితే మనకు ఈ పులుపు కాకరకాయలకు బట్టి ఆ చేద్దనం అనేది తెలియదు. ఈ గోలేసరికి ఒక పావు గంట 10 నిమిషాలైనా పడుతుంది. మనకి ఎట్లా ఉన్నాయో చూద్దాము. మూత పెట్టి కాసేపు అయితే మర్చిపోతే ఇట్లా అవుతుంది. ఇక్కడే ఉంటే అస్సలు గోలేదు. కాసేపు మర్చిపోవాలి మనం. అందుకే మూత పెట్టి పని చూసుకొని వచ్చిన. ఇప్పుడు కారం ఇంతైతే పడుతుంది. 1 టీ స్పూన్ కారం అయితే పడుతుంది మనకు. ధనియాల పొడి ఇప్పుడే వేసుకోవాలి. లాస్ట్కి వేస్తే ఏందో మసాలా మసాలా వాసన వస్తుంది. ఇప్పుడు వేసుకుంటే మనకు నూనెలో గోలుతుంది. కొద్దిగా కారం గోలేదాకా మూత అయితే పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అంతే. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్. ఇప్పుడు మనం మూత వేసుకొని ఇన్నే నీళ్ళు కొంచెమే ఇట్లా అంతా కారం అంతా కలచడానికి కోసం మెరుపులు అన్నమాట. కసూరి మేతి
కొత్తిమీర, కూర అంతా అయిపోయాక కొత్తిమీర వేస్తే నాకేదో పచ్చి పచ్చి వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే కొంచెం ముందుగానే వేసుకుంటా, కలిపేసుకుంటా. వేసుకుంటే ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మన కూర అయితే అయిపోయింది. నూనె పైకి తేలింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.